గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. సనాతన ధర్మం పైన ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్కన ఆయన్ని అటాక్ చేస్తూ ఉదయనిధి స్టాలిన్, అలానే ప్రకాష్ రాజ్ గారు. అసలు ఎక్కడికక్కడ ఒక మాట మాట్లాడితే వీళ్ళు ఒక 10 మాటలు మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఎలా తీసుకోవాలి అసలు దీన్ని? తప్పు లేదమ్మా, వాళ్ళ తప్పు లేదని నేను అనుకుంటాను. నేను ఎందుకంటే వాళ్ళకు ఏముంది, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వాళ్ళకు ఏముంది, ఆ ఏమితో వాళ్ళు డెడికేషన్తో పనిచేస్తున్నారు, ఫిక్స్డ్ అయి ఉన్నారు వాళ్ళు. మీరు చరిత్ర చూడండి, ఈ ఉదయనిధి స్టాలిన్ అని ఆయన ఎవరి వారసుడుగా ఉన్నాడు? వాళ్ళ తాతకి ఆదర్శం ఎవరు? ఇంకో తాత. ఎవరా తాత? ఒక ఆవిడని పెంచుకుని కూతుర్ని ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి ఆదర్శం. సార్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళకండి సార్, మీరు ఇక్కడే ఉండండి సార్, మనల్ని పరిపాలించండి సార్ అని వాళ్ళని బెగ్ చేసిన వాడి వారసులు. అదేంటి సార్ మీ కూతుర్నే మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు సార్ అని అడిగితే, ఏమి మన ఇంట్లో మొక్క పెంచుకుంటాం, ఆ మొక్క పండ్లు మనమే తింటాంగా అని చెప్పినోడికి వారసులు. గుడి ముందు మాత్రమే ఎవడైతే గాడ్ని నమ్ముతాడో వాడు స్కౌండరు, మూర్ఖుడు అని గుడి ముందు మాత్రమే చిందులేసేవాడికి వారసులు. దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్ అని గుడి ముందు మాత్రమే వాడి విగ్రహాలు పెట్టి, గుడి ముందు మాత్రమే, మసీద్ ముందు పెట్టరు, చర్చ్ ముందు పెట్టరు, దేర్ ఇస్ నో గాడ్ అని. దేర్ ఇస్ నో గాడ్ అన్నప్పుడు ఈ తమిళనాడు DCM ఎలా క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు? వాళ్ళ అమ్మగారు గుడికి వెళ్తారు. అయితే ఇది ఏంటంటే, ఇది రాక్షస జాతి, ఇది ఎప్పుడు ఉంటుంది. వచ్చిన కథ చెప్తా, చెప్పండి. స్మాల్, మా పెద్ద స్వామివారు చెప్పారు. ఆ పురుగులు మీరు చూసి ఉంటారమ్మా, 2 రెక్కలు ఉంటాయి. ఎప్పుడైనా వానలు వచ్చినప్పుడు అవి బాగా దండిగా వస్తాయి, గుట్లు పడిపోతాయి, గుట్లు పొద్దున్న పిల్లులో తినేస్తుంటాయి పక్షులు. దాని దగ్గరికి వెళ్ళి, ఆ పురుగు దగ్గరికి వెళ్ళి, సూర్యుడు వస్తాడు, చాలా వెలుగు వస్తుంది అని ఎవరన్నా మాట్లాడితే, సూర్యుడా అంటే అంటది. అదే సూర్యుడు తెలియదు, సూర్యుడు లేకపోతే లోకంలో ఏముండదు కదా, వెలుగు చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు అంటే, డోంట్ టాక్ రబ్బిష్, ఆ సూర్యుడు అనేవాడు లేడు, నేను పుట్టి పిల్లలు కానీ పెరిగి పెద్దాన్ని అయ్యాను అని అంటుంది. అది సూర్యుడి గురించి అసలు ఒప్పుకోదు. అది ఎందుకు ఒప్పుకోదంటే, అది రాత్రే పుట్టి రాత్రే పెరిగి రాత్రే చచ్చిపోతుంది. అది తెల్లారేసరికి దాని బతుకు తెల్లారిపోతుంది. కాబట్టి దాని వ్యూలో దేర్ ఇస్ నో సన్. అలా ఈ రాక్షసుల దృష్టిలో దేర్ ఇస్ నో గాడ్. కాబట్టి వీళ్ళు దైవానికి వ్యతిరేకం, కాబట్టి వీళ్ళు ధర్మాన్ని దైవాన్ని వ్యతిరేకిస్తారు, కాబట్టి అందులో పెయిడ్ బ్యాచ్. కాబట్టి సో మనం ఇకపైన ఒత్తిట్టు కొనసాగించవచ్చు, కానీ ఆ పేరు కలిగిన వాళ్ళు మిగిలిన వాళ్ళు హర్ట్ అవ్వచ్చు. నువ్వు మనిషివా ప్రకాశరాజువా అని వాడచ్చు. ఎందుకంటే ఈ నిన్న ఏదో ఫోరం పెట్టారు, సెక్యులరిస్ట్ ఫోరం. అతను మాట్లాడుతూ, దేహానికి గాయం అయితే వదిలేస్తే అది రాచిపుండ అవుద్ది, దేశానికి గాయం అలా వదిలేయకూడదు, ఏదేదో మాట్లాడుతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం. బట్ ఈజ్ ఏ పెయిడ్ పర్సన్, ఈజ్ ఏ క్రిస్టియన్. ప్రకాష్ రాజ్ ఈజ్ ఏ క్రిస్టియన్, కాబట్టి యూ కెన్ చెక్ ఫొటోస్ ఆర్ వీడియోస్. అలాగే ఉదయనిధి స్టాలిన్ ఈజ్ ఏ క్రిస్టియన్. So Christianity or Islam both are against India, both are against Dharma, both are against our temples and our sampradayas. So how you can expect వాళ్ళతో మనతో మంచిగా ఉండాలని అది ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఈవెన్ కమలాసన్ కూడా అదే బ్యాచ్. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడడాన్ని మనం ఏమి ఆశ్చర్యపోక్కర్లేదు అంటాను నేను. ఇంకా ఏమన్నా నేర్చుకోవాలి మనం కూడా కష్టపడి ఎలా ధర్మాన్ని రక్షించుకోవాలి. వాళ్ళైతే కరెక్ట్గానే ఉన్నారు, వాళ్ళు చేయాలనుకున్న దాన్ని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు విధానం ఉంది. ఈ అది చెప్పాడు కదా కరుణానిధి, అతను ఏం పేరు, ఉదయనిధి సార్ ఇలా అన్నాడు సారు అంటే, యా లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నాడు. ఇక్కడ జోక్ ఏంటంటే ఇది కాదు. ఇప్పుడు కోర్టులో అప్పుడప్పుడు మీరు గొడవలనియా, నువ్వు ఖురాన్ పంచిపెట్టు అని తీర్పులు ఎత్తుంటాయి. అలా ఎప్పుడైనా ఈ కోర్టులు వాలంటరీగా ఇలాంటి వాటిల్లో
తలదూర్చి సుమోటో అంటారు, ఉమ్, సుమోటోగా బీయింగ్ ఏ పొలిటీషియన్ సన్ అండ్ సన్ ఆఫ్ ఏ సీఎం, బీయింగ్ ఏ DCM, you don't know how to be decent, how you can talk like this, నువ్వు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాను నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు, మా పార్టీ అందుకే పుట్టిందని చెప్తున్నావు, మరి గుళ్ళల్లో డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారా, గూట్లే అని తిట్టాలేమో, కోర్టు ఆ పని చేయలేము, ఉమ్, వ్యతిరేకిస్తున్నావు కదా, సనాతన ధర్మానికి సంబంధించిన గుళ్ళల్లోంచి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు, బంగారం ఎందుకు తీసుకుంటున్నావు, పొలాలు ఎందుకు మింగుతున్నావు, పెత్తనం ఎందుకు చేస్తున్నావు, తమిళనాడు గవర్నమెంట్ ఈజ్ ఎగెనెస్ట్ సనాతన ధర్మ, దెన్ డోంట్ ఎంటర్ ఇన్ టు ఎనీ టెంపుల్, యువర్ ఎగెనెస్ట్ నో, చాలా పెద్ద పెద్ద ఆలయాలే ఉన్నాయి. విత్డ్రా అయిపోండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రామానుజుల వారు పుట్టిన నేలది, రామానుజన్ అనేటువంటి గొప్ప మ్యాథమెటిషియన్ పుట్టిన నేలది, రామానుజాచార్యులు వారు పుట్టారు, రామానుజన్ ఆయన పుట్టిన నేల, ఆలవార్లు పుట్టిన నేల, నయనార్లు పుట్టిన నేల, రమణ మహర్షి పుట్టిన నేల, సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టిన నేల, ఇంకా ఒకరిద్దరు కాదు అలా బోల్డ్ మంది పుట్టారు. గొప్ప గొప్ప క్షేత్రాలు, ఓ అరుణాచలం, ఓ జంబుకేశ్వరం, ఓ శ్రీరంగం, బోల్డ్ అనే దివ్య దేశాలు పుట్టిన నేల. ఇలాంటి ఇప్పుడు ఇందాక చెప్పిన పురుగులు, సో ఆ పురుగులు బ్యాచ్ ఇవన్నీ ఇవి కూడా అలా రాలిపోతాయి. కానీ మనం ఎలా చూడాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి, మన ధర్మాన్ని మనం రక్షించాలి, మన ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి. మనం చేయకపోతే దోషం మంది. నిన్న ఎక్కడికో వెళ్ళాను, చాలా మంచి ఫ్యామిలీ, ఏదో చదువుకుంటుంది ఆ పిల్ల, వాళ్ళ అక్క చక్కగా ఉంది, పెళ్ళయి నిండుగా మన పిల్ల మా అమ్మాయి అన్నట్టు ఉంది. ఈ రెండో పిల్ల అసలు సాయిబుల అమ్మాయి అన్నాను అంటే నవ్వింది. చెప్పమ్మా, నువ్వు హిందూ అమ్మాయి అనడానికి ఏదన్నా బొట్టు లేదు, గదు లేవు, ముక్కుకు లేదు, ఓ చెవికి లేదు, చెప్పు అని తర్వాత ఏదో తాడు మాల ఏవో ఇచ్చి నాన్న చున్ని వేసుకున్నాను, ఇలా ఉండాలిరా తల్లి, బుక్ చదువు, 1 year టైం ఇస్తున్నాను, రామాయణాన్ని నువ్వు 3 కాండలు చదువు, తరోగా చదువు అని చెప్పాను. విన్నది, మాలిచ్చాను, చెప్తున్నా. సో మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా ఆనందకరం, మొన్న ఆలగడ్డ వెళ్తే 1వ తరగతి పిల్లోడు నాకు అనుమానించాల్సి వచ్చండి అన్నాడు. నీకు ఎలా వచ్చాను? 1వ తరగతి అంటే ఎంత ఉంటాయి అమ్మాడికి, 5 ఏళ్ళ పిల్లోడేమో. నీకు ఎలా వచ్చింటే మా అన్నయ్య నేర్పించాను. వాడు 5 చదువుతున్నాడు. నాకు సూర్యుడి నమస్కార మంత్రం వచ్చండి అన్నాడు. నీకు ఎలా వచ్చారు అన్న? మా అన్నయ్య చెప్తుంటే నేర్చుకున్నానండి అన్నాడు. అలా కదా అన్నదమ్ములు ఉండాలి.